జోష్న మీద అనుమానంతో డాక్టర్ని కలిసిన పారిజాతం మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న శివన్నారాయణ. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక జోష్న అయితే అనుమానం పడుతూ ఉంటుంది. అసలు సుమిత్ర కన్న కూతుర్ని నేనా లేకపోతే దీప? ఈ విషయం ఖచ్చితంగా నేను తెలుసుకు తీరవలసిందే. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నిజ నిజాలన్నీ బయటపడతాయి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జోష్న. ఇంతలో ఇక రిపోర్ట్స్ అయితే వచ్చాయని ల్యాబ్ నుంచి ఫోన్ రావడంతో నేను వెంటనే వస్తున్నాను, రిపోర్ట్స్ నేను వచ్చి తీసుకుంటాను అంటూ జోష్న అయితే చెప్తుంది. ల్యాబ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ అయితే తీసుకోగానే ఆ రిపోర్ట్స్లో అయితే ఇక జోష్ని సుమిత్ర కన్న కూతురు అన్నట్టు ఉండడంతో, అంటే నేనే సుమిత్ర దశరథుల కన్న కూతుర్ని, దీప కాదు. కానీ దీప్ ఎందుకు అలా నడుస్తుంది, ఎందుకు తను కూడా నాకులాగే బాగా నీరసంగా ఉంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జోష్న. ఏమో, ఒకవేళ నిజంగానే పడిపోయిందేమో, నిజంగానే ఒకవేళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అలా నీరసంగా ఉంటుందేమో. నాకు ఈ విషయాలు తెలియదు కదా. అయినా సుమిత్ర కన్న కూతుర్ని నేనో కాదో తెలుసుకోవడానికి ఈ ప్రయత్నాలు తప్ప, నేనే అసలైన కూతుర్నని తెలిసినప్పుడు ఇక నేను భయపడే పనేముంది? ఆస్తి విషయం గురించి అస్సలు భయపడవలసిన అవసరం లేదు అంటూ జోష్న అయితే అనుకుంటూ ఇక రిపోర్ట్స్ తీసుకుని ఇంటికైతే వస్తుంది. ఇక ఆ రిపోర్ట్స్ అయితే చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే పారిజాతం అయితే వస్తుంది. పారిజాతం రాగానే ఇంతలో తన దగ్గరున్న రిపోర్ట్స్ అయితే పరుపు కింద పెట్టేస్తుంది జోష్న. అది గమనించిన పారిజాతం అయితే, ఏంటే మనవరాల, ఎందుకంత కంగారు పడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. అబ్బే ఏమీ లేదు, నువ్వేంటి ఇలా సడన్గా వచ్చావంటూ అడుగుతూ ఉండగా, ఏముంది, ఏం చేస్తున్నావు, నీకు జ్యూస్ ఏమన్నా కావాలేమో తీసుకొచ్చి ఇద్దామని వచ్చాను అంటూ అనగానే, నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు, కానీ నేను కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి, నన్ను ఒంటరిగా వదిలే అంటూ జోష్న అయితే చెప్తూ ఉంటుంది. సరే, నిన్ను ఒంటరిగా వదలకుండా ఏం చేస్తాను, నేను ఇక్కడే ఉండి కబుర్లు పెట్టడానికి నేనేమన్నా నీ సొంత నానమ్మనా? ఇంతకు ముందంటే మీ నానమ్మని అన్న ఉద్దేశంతో నువ్వు నాతో ప్రేమగా మాట్లాడేదానివి. నీకు సొంత నానమ్మని కాదని తెలిసిన తర్వాత నన్నెందుకు పట్టించుకుంటావులే అంటూ ఇక పారిజాతం అయితే చెప్పి బయటకైతే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక జోష్న అయితే మళ్ళీ రిపోర్ట్స్ తీసి చూస్తూ ఉండడంతో ఇది గమనించిన పారిజాతానికైతే అనుమానం వస్తుంది. లేదు, నాకు తెలియకుండా ఈ జోష్న ఏదో చేస్తుంది. ఆ డాక్టర్ని కలిసి 4 మంచి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా నిజ నిజాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుందేమో, నేను డాక్టర్ని కలవాలి అంటూ అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అనుకున్న విధంగానే ఇక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పారిజాతం అయితే ఇక బయటికైతే వెళ్తుంది. ఇంతలో పారిజాతం కంగారుగా బయటికి వెళ్ళడం చూసిన శివన్నారాయణ అయితే, అసలు పారిజాతం ఎందుకు ఇప్పుడు ఇలా బయటికి వెళ్తుంది, పారిజాతాన్ని చూస్తూ ఉంటే ఏదో అనుమానం వస్తుంది, తాను ఎందుకు వింతగా ప్రవర్తిస్తుంది, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటూ శివన్నారాయణ అయితే పారిజాతాన్ని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇంతలో పారిజాతం అయితే డాక్టర్ని అయితే కలుసుకుంటుంది. డాక్టర్ని కలుసుకొని ఇక అడుగుతూ ఉంటుంది. డాక్టర్, నేను మిమ్మల్ని ఒక విషయం అడగడానికి వచ్చాను, మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తారనే అనుకుంటున్నాను అంటూ అనగానే, ఏ విషయం తెలుసుకోవడానికి వచ్చారు, ఏది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, మీరు అసలు ఎందుకు వచ్చినట్టు, ఇక్కడ మీకు సంబంధించిన పేషెంట్లు కూడా ఎవరూ లేరు కదా, మరి మీరు నాతో ఏం మాట్లాడాలి, చూడండి ముందే చెప్తున్నాను, మీకు అవసరమైన విషయాలు మాత్రమే అడగండి, నేను మీకులా ఖాళీగా కూర్చునే వ్యక్తిని కాదు కదా, నేను ట్రీట్మెంట్ చేసే పేషెంట్లు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ చూడడం మానేసి మీతో ఖాళీగా కబుర్లు చెప్పుకునే అంత తీరుబడి నాకు లేదు అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే, అయ్యో డాక్టర్, మీరు కోప్పడకండి, నేను అడిగే విషయాన్ని మీకు తెలిస్తేనే చెప్పమంటున్నాను అంటూ ఇక పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటో అడగండి అంటూ అనగానే, ఏమీ లేదు జోష్న
ప్రవర్తన బాగా తేడాగా ఉంది. మొన్న ఆపరేషన్ జరిగినప్పుడు కూడా దీప దగ్గర కాపలా ఉండమని చెప్పింది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. దయచేసి నిజం చెప్పండి అంటూ అనంగానే, ఇదే ప్రశ్న మీరు జోష్నని ఎందుకు అడగలేదు, నా దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతున్నారు అంటూ అనంగానే, జోష్నని అడిగిన నిజ నిజాలు తెలియవు కదా, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను, దయచేసి నిజం చెప్పండి అంటూ పారిజాతం అంటూ ఉండంగా, మీరు ఏం నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అంటూ ఇక డాక్టర్ అనంగానే, నాకు తెలుసు డాక్టర్, మీకు నేను అడిగింది అర్థమైంది, కానీ మీరు నిజం చెప్పడానికి ఒప్పుకోవడం లేదు. అందుకని ఇక్కడే ఉన్న ఆ వినాయకుడి మీద ఒట్టు వేసి నిజం చెప్పండి. మీకు అంటే డాక్టర్స్కి ముందు దేవుడి మీద నమ్మకం ఉంటుంది కదా, ఏ ఆపరేషన్ చేసినా ఏ వైద్యం చేసినా ముందు మీరు ఇక్కడున్న దేవుడికి నమస్కారం చేసుకుని మీరు మొదలు పెడతారు. అదే డాక్టర్ వృత్తి మీద ఆ వినాయకుడి మీద ఒట్టు వేసి నిజం చెప్పండి అంటూ పారిజాతం అయితే నిలదీస్తూ ఉంటుంది. ఏంటండి ఇదంతా, మరి ఒట్టుల దాకా వెళ్ళి నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ అడుగుతూ ఉండంగా, చూసారా, మీకు నిజం తెలుసు కాబట్టి మీరు ఏమీ మాట్లాడలేక నన్ను దబాయిస్తున్నారు, నిజం చెప్పండి డాక్టర్ అంటూ అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది పారిజాతం. సరే, ఇంతవరకు వచ్చిన తర్వాత నేను భయపడేదేముంది, ఇప్పుడు నిజం చెప్తున్నాను వినండి. మీరు చేసిన పాపం కారణంగా ఈరోజు ఎంతోమంది ఇబ్బంది పడవలసి వచ్చింది. మీరు చిన్నప్పుడు పిల్లల్ని మార్చేసిన పాపమే ఈరోజు మీకు శాపం అవ్వబోతుంది. ఖచ్చితంగా తొందరలోనే ఈ విషయం బయట పడబోతుంది అంటూ ఇక డాక్టర్ హారిక అనంగానే ఆ మాటకి పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నేను పిల్లల్ని మార్చిన విషయం మీకెలా తెలుసు అంటూ అడుగుతూ ఉండంగా, నాకు తెలుసు పారిజాతం గారు, మీరు పిల్లల్ని మార్చేసి మీ మనవరాలు ఆ ఇంటి మహారాణిలా ఉండాలని ఆ ఇంటి మహారాణిని ఒక అనాథలా వదిలేశారు. ఇవన్నీ నాకు తెలియదు అనుకున్నారా? మీరు ఎంత స్వార్థపర్రాలో అన్నీ కూడా నాకు తెలుసు. కానీ ఆ దేవుడున్నాడు పారిజాతం గారు, మీరు దూరం చేసేసిన ఆ అమ్మాయిని ఖచ్చితంగా మళ్ళీ అదే ఇంటికి చేర్చాడు. ఆ ఇంటి వారసుడే పెళ్లి చేసుకునేలా చేశాడు అంటూ అనంగానే అప్పుడే ఇక పారిజాతానికైతే ఏమీ అర్థం కాదు. ఇంతలో ఇక ఈ మాట విన్న సిమన్నారాయణ అయితే డాక్టర్ దగ్గరికి అయితే వచ్చి, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు, నా మనవరాలు ఎవరు అంటూ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ హారిక అయితే, దీపేమి అసలైన మనవరాలు, ఈ పారిజాతం గారు చిన్నప్పుడు పిల్లల్ని మార్చేశారు అంటూ డాక్టర్ హారిక అయితే జరిగింది మొత్తం అయితే చెప్పేసరికి సిమన్నారాయణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి, నా మనవరాల్ని మార్చేసి అనాథని చేసి నీ మనవరాల్ని మాత్రం మహారాణిలా పెరిగేలా చేస్తావా, నిన్ను బ్రతకనివ్వను అంటూ సిమన్నారాయణ అయితే పారిజాతం గొంతు అయితే పట్టుకుంటాడు. నన్ను క్షమించండి, జోష్న మీ మనవరాలే కదా, డాక్టర్కి ఆ విషయం తెలియక పొరపాటు పడుతున్నారు అంటూ అనంగానే, లేదు, మీ మనవరాలు దీప, ఈరోజు మీ కోడలు ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం దీప అంటూ డాక్టర్ హారిక అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఇక సిమన్నారాయణ అయితే, నీలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదు, నా మనవరాల్ని మార్చి ఇవన్నీ తెలిసి కూడా ఇంకా దీపని కష్టాలు పెట్టాలని చూస్తావా అంటే ఈ విషయం జోష్నకి కూడా తెలుసు కదా అంటూ అనంగానే, తెలుసు అంటూ ఇక హారిక అయితే చెప్తూ ఉంటుంది. జోష్నకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే దీపే ఇంటి వారసురాలన్న విషయం మాత్రం అస్సలు తెలియదు. పిల్లల్ని మార్చిందైతే మాత్రం నేను ఒప్పుకుంటున్నాను అంటూ పారిజాతం అంటూ ఉండంగా, ఏంటి ఒప్పుకునేది, చేసే తప్పు చేసేసి ఇప్పుడు సింపుల్గా ఒప్పేసుకుంటున్నాను అంటే ఎలా కుదురుతుంది? నువ్వు అసలు బ్రతకడానికి వీల్లేదు, నిన్ను క్షమించేదే లేదు, నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేయించి జీవితాంతం నువ్వు జైల్లో చిప్పుకూడు తినేలా చేస్తాను అంటూ ఇక సిమన్నారాయణ అయితే పారిజాతం విషయంలో నిర్ణయించుకుంటాడు. ఇంతలో డాక్టర్ని కలవడానికి వచ్చిన జోష్న అయితే ఈ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, అసలైన వారసురాలు దీప
దీపని ఇప్పుడు తాతకి తెలిసిపోయింది, నానమ్మ పని అయిపోయినట్టే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ జోష్న అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఎంతో మోటివేషన్ ఇస్తుంది.